వరదల వల్ల 1,50,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఈ వివరాలన్నీ ఇవాళ కేంద్రానికి అందచేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అందిస్తామన్నారు. విపత్తు జరిగి ప్రజలంతా అల్లాడిపోతుంటే జగన్ మాత్రం బెంగళూరు తిరుగుతూ లండన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడం విచారకరమని అచ్చెన్నాయుడు విమర్శించారు. వరద నష్టం అంచనాలను పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ నిమగ్నమైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ఏదైతే సాధారణ స్థితి వచ్చిందో అక్కడ సహాయక చర్యలు అనేది వేగంగా జరుగుతున్నాయి. ఏదైతే ప్రతి ఇంటికి కూడా నిత్యావసర వస్తువులు అందించే ప్రక్రియ జోరుగా సాగుతుంది. మరోవైపు కేంద్రానికి ప్రాథమిక నష్టం అంచనా పంపేందుకు ప్రభుత్వం యంత్రాంగం సిద్ధమైంది. ఏ మేర నష్టం వాటిల్లింది ఏంటి అన్న దాని మీద నివేదిక రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించి కూడా ఎంత నష్టం జరిగింది ఏంటి అని వివరాలు వెల్లడించేందుకు మనతో సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మొత్తం ఈ వరద వల్ల ఎంత నష్టం వాటిల్లింది అంటారు? ప్రాథమికంగా ఎంతవరకు వచ్చినాయి నష్టం అంచనా నివేదిక పనులు? మొన్న జరిగినటువంటి వర్షాల వల్ల ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ శాఖలకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. డే 1 నుంచి వ్యవసాయ శాఖ అదేవిధంగా ఉద్యానవన శాఖ ఫీల్డ్లోకి వెళ్ళి ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం 1,56,000 హెక్టార్స్లో పంట నష్టం జరిగింది. గత 5 రోజుల నుంచి అధికారులందరూ కూడా ఫీల్డ్లో ఉండి అంచనాలు వేస్తున్నారు. ఒక ప్రాథమిక అంచనాని మనం కేంద్ర ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈలోగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం వచ్చేలోపు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరు కూడా బాధపడకుండా అన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వగలిగాం. 7 రోజులు కూడా ఎవ్వరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ, పాలు కానీ, ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇవ్వగలిగాం. అయితే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఇన్ని విపత్తులు చూసాం కానీ ఈ విపత్తు ప్రతి రోజుకి విపరీతంగా వాటర్ పెరగటం వల్ల 7 రోజులు వాటర్ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల చివరి ప్రాంతాలకు కొంతవరకు వెళ్ళలేకపోయాం. దాన్ని కూడా గమనించి ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి కూడా వెళ్ళాలని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం ట్రాక్టర్లు వేసుకొని అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేసి చివరి వ్యక్తికి కూడా అన్ని సదుపాయాలు అందించాం. ఈ రోజుకి ఏదైతే బుడుమూరులో 3 బ్రీచెస్ పడ్డాయో 3 బ్రీచెస్ కంప్లీట్ అయ్యాయి. ఉదయంకి ఇప్పటికీ 2 అడుగులు వాటర్ రెడ్యూస్ అయింది. ఇక మనం చేయవలసింది ఏవైతే వస్తువులన్నీ పోయాయో అవన్నీ ఎన్యూమరేషన్ మండే నుంచి ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ప్యాకేజ్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. 25 కేజీల బియ్యం, 1 కేజీ పంచదార, 1 కేజీ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదుంపలు, ఇవి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటింటికి వెళ్ళి అందించాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో భాగంగా నిన్నటికి ఈ రోజుకి ఒక 50,000 ఫ్యామిలీస్కి అందించాం. ఈరోజు ఇంకొక 40,000 టార్గెట్ పెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంత్రానికి ప్రతి ఒక్కరికి ఈ సహాయం అందించాలని చెప్పి నిర్ణయం చేశాం. తప్పనిసరిగా ఎవరైతే నష్టపోయారో వారికి నష్టపరిహారం జెన్యూన్గా అందాలి. నష్టపోయిన వాడు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ పశుసంవర్ధక శాఖ కూడా మీ పరిధిలోకి వస్తుంది. చాలా చోట్ల కూడా జంతువులు చనిపోవటం కానీ అలాగే వాటికి దానా అది కూడా సరిగ్గా లేక ఆమటించిన ప్రాంతాలు వీటిని ఎలా అధిగమిస్తున్నారు? ఈ దానా విషయంలో ఏ కలెక్టర్ అయితే ఉన్నారో కలెక్టర్కి మీ జిల్లాలో ఎంత దానా కావాలో మీరు ప్రొక్యూర్మెంట్ చేసుకోమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇక దానా ఎక్కడ అందలేదనే ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే కలెక్టర్లకే ఆదేశాలు ఇచ్చాం. మీకు ఎంత కావాలంటే అంత పర్చేస్ చేసుకుని ఎక్కడ కూడా దానా లేదనకుండా సప్లై చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. పోనీ యానిమల్స్కి ఇన్సూరెన్స్ ఉందా, వారికి ఏం సహాయం చేయాలనేది ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. ఈలోగా యానిమల్స్ వల్ల చాలా బ్యాడ్ స్మెల్ వచ్చి చాలా ఇబ్బంది వస్తుంటే అన్నీ కూడా ఒక టీంని వేసి యానిమల్స్ ఏవైతే చనిపోయాయో అవన్నీ కూడా తీసి ఒక దగ్గర మళ్ళీ దాన్ని పూడ్చే పనిలో ఉన్నాం. ఇప్పటికే చాలా వరకు ఆ విషయాన్ని కూడా కంప్లీట్ చేశాం. ఈ రాష్ట్రానికి నిన్నటి వరకు 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వెలగబోసి ఈరోజు ఒక పార్టీగా ఉండి ఇంత విపత్తు వస్తే ఈ విపత్తుకర సమయంలో బెంగళూరు వెళ్ళిపోయాడు. అసలు ఆయన గురించి మాట్లాడడం మనకు అవకాశం
అవసరమా? బెంగళూరు వెళ్ళిపోయాడు, నిన్న పాస్పోర్ట్ కోర్టు అబ్జెక్షన్ లేకపోతే ఈసరికి లండన్ వెళ్ళిపోయాడు. ఆయన వచ్చి మా గురించి మాట్లాడుతుంటే దానికి మా నాయకులందరూ విమర్శలు చేస్తుంటే, మళ్ళీ ప్రతివిమర్శలు చేస్తుంటే నాకు బాధగా ఉంది. అసలు ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం, ఆయన రాజకీయ నాయకుడే కాదు. ఒక పార్టీ ఒక రాజకీయ నాయకుడైతే ఇటువంటి విపత్తు వచ్చేటప్పుడు ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో నిన్నటి వరకు పరిపాలన చేసిన పార్టీకి కూడా అంత బాధ్యత ఉంటుంది. కనీసం ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టం లేని, అసలు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ప్రజలు అసలు ఎంటబెట్టి కొట్టాలి. ఆయన అర్హత కూడా అసలు ఈ రాష్ట్రంలో ఉండడానికి ఆయనకు అర్హత లేదు. విపత్తు వచ్చి ప్రజలు బాధతో ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో లేకుండా బెంగళూరు వెళ్ళి అమెరికా లండన్ వెళ్ళిపోతున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి మాకు నీతులు చెప్తుంటే చాలా బాధగా ఉంది. విపత్తు ఇది మానవ విపత్తే. ఆ మానవుడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. ఎంత దారుణం! ఈరోజు బుడమేరు కాలువ బ్రీచెస్ పడ్డాయంటే దానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నిపుణులందరూ కూడా కాలువ మీద తిరిగి ఇమీడియట్గా ఈ కాలువని స్ట్రెంగ్తన్ చేయకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని చెప్తే ఆ రోజు చేసిన పరిస్థితి లేదు. ఆ రోజు 2019లో మేము ఇచ్చినటువంటి నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఇది మానవ తప్పిదమే. ఆ తప్పిదం చేసిన మానవుడు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళైతే అసలు ఆయనకి ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చేయాలి. మీరు చెప్పండి సార్, రెవెన్యూ శాఖ పరంగా ఎలా సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? ఈ మొత్తం నష్టాంచనా విషయంలో మీ శాఖ ఎలా పనిచేస్తుంది? న్యాచురల్ కెలామిటీస్ అనేది సర్వసాధారణం, కానీ ఒక నాయకుడు అనే అతను దాని నుంచి ప్రజల్ని ఎలా కాపాడుతాడనేది అందరూ కూడా మనం చూడాలి. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గత వారం రోజుల నుంచి ఈ కలెక్టరేట్లోనే ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందో పర్యవేక్షించుకుంటూ, అలాగే ఏదైతే బ్రీచెస్ పడ్డాయో బుడమేరు కాలువకి దాన్ని ఎలా పూడుస్తున్నారో, ఎలా పూడ్చాలి అని చెప్పేసి టెక్నాలజీని కూడా వాడి అక్కడ 2 మంత్రులను పూర్తి సమయంలో పెట్టి దాన్ని కూడా పర్యవేక్షిస్తూ, అలాగే వీరు కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క సందు గొంతు ఇల్లు తిరిగి వారి సమస్యలు తెలుసుకుని వారందరికీ కూడా ఏమాత్రం న్యాయం చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ వారం రోజులు కూడా ఇక్కడ పనిచేశారు మనం చూసాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే నష్టపోయారు, ఇది ఎప్పుడు 100 సంవత్సరాల్లో ఎప్పుడు చూడనటువంటి విపత్తు, ప్రతి ఒక్కరు కూడా చాలా బాధల్లో ఉన్నారు. వారికి తాత్కాలికంగా కావాల్సినటువంటి ఏదైతే భోజనాలు కానీ, మంచినీరు కానీ, మందులు కానీ అన్నీ కూడా పూర్తి స్థాయిలో అందజేయడం జరిగింది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వం చేసినటువంటి అంటే చేతకానితనం మూలంగా ఈరోజు బుడమేరులో అంటే విజయవాడలో మన ముంపుకు గురైంది. ఎందుకంటే గతంలో ఏ డ్యామ్ కూడా అన్నమయ్య డ్యామ్ అవ్వచ్చు, లేకపోతే ఏ డ్యామ్ గ్రీన్స్ కూడా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలు మంచి చేయకుండా హాని కలిగించే విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి విపత్తులు వస్తే దాని నుంచి క్షేమంగా బయటకు రావాలి, వాళ్ళని ఆదుకోవాలి అని తపంతో పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా వారి టీం చంద్రబాబు అంతా కూడా ఇక్కడంతా నార్మల్సీ వచ్చేదాకా విజయవాడలోనే ఉండి పనిచేసి ప్రజలకి మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగా పారిపోయి లండన్ పోదామనో, ఎందుకంటే ప్రజలు విపత్తు వచ్చే ముందు ఎవరు ఎక్కడున్నా పర్లేదు, విపత్తు వచ్చింది తెలిసిన తర్వాత లండన్ పోవడానికి ప్రయత్నం, మరి ఇంత బాధల్లో ఉన్నప్పుడు మన బెంగళూరు పోయి అలా ఆస్తి పంపకాలు చేసుకోవడం, ఇవన్నీ అసలు రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణమా అని అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది వరద సహాయక చర్యలపై మంత్రుల స్పందన. కెమెరా పర్సన్ సైదావలితో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.